నా భూతో నా భవిష్యత్ కేవలం 9% VAతో మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్, KPHP మెట్రో స్టేషన్, హైదరాబాద్. పర్షియన్ గల్ఫ్ ప్రాంతం నుంచి అమెరికా వైదొలగాల్సిందేనని ఇరాన్ తేల్చి చెప్పింది. దురాశతో పర్షియన్ గల్ఫ్కు వచ్చే అమెరికన్లను సముద్రంలో ముంచేస్తామని ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ హెచ్చరించారు. హర్ముజ్ జలసంధిపై తమ నియంత్రణ కొనసాగుతోందన్న ఆయన అందుకు కొత్త నిబంధనలు తీసుకొస్తామని స్పష్టం చేశారు. హర్ముజ్ను తెరిపించడం సహా ఇరాన్ను ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు ప్రణాళికలు ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. శాంతి చర్చలు అటకెక్కిన వేళ ఇరు దేశాల మధ్య విభేదాలు అంతకంతకు తీవ్రమవుతున్నాయి. అణ్వస్త్ర తయారీ ప్రణాళికలను వదులుకోవాలన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డిమాండ్కు ఇరాన్ ససేమిరా అంటోంది. తమ అణు క్షిపణి సామర్థ్యాల్ని జాతీయ సంపద తరహాలో కాపాడుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ స్పష్టం చేశారు. ఇరాన్ పర్షియన్ గల్ఫ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమేనీ ఇరాన్ ప్రజలకు ఓ సందేశం విడుదల చేశారు. దేశం లోపల వెలుపల ఉన్న 9 కోట్ల మంది ఇరానియన్లు నానో టెక్నాలజీ, బయోటెక్నాలజీ నుంచి అణు క్షిపణి సామర్థ్యాల వరకు అన్నింటినీ జాతీయ ఆస్తులుగా భావిస్తారని పేర్కొన్నారు. దేశ జలాలు, భూమి, గగనతలాన్ని కాపాడుకుంటున్నట్లే ఈ సామర్థ్యాలను రక్షించుకుంటారని తెలిపారు. పర్షియన్ గల్ఫ్ ఉజ్వల భవిష్యత్తులో అమెరికా ప్రమేయముండదన్న ఖమేనీ హర్ముజ్ కోసం చట్టబద్దమైన కొత్త నిబంధనలను తీసుకొస్తామని వివరించారు. అవి గల్ఫ్ దేశాలకు ఆర్థికంగా లబ్ధి చేకూరుస్తాయని, ప్రాంతీయంగా శాంతి నెలకొల్పుతాయని పేర్కొన్నారు. అమెరికాను సైతానుగా అభివర్ణించిన ఆయన పర్షియన్ గల్ఫ్ లో అమెరికన్లకు ఏం పని అని ప్రశ్నించారు. అత్యాశ, దుర్బుద్ధితో వేల కిలోమీటర్ల నుంచి వచ్చే విదేశీయులను సముద్రంలో ముంచేస్తామన్నారు. పశ్చిమాసియాలో అమెరికా స్థావరాలు వాటినవే కాపాడుకోలేకపోతున్నాయని తెలిపారు. ఇక వాటిపై ఆధారపడిన దేశాల భద్రతకు అవి ఎలా భరోసా ఇవ్వగలవని ఖమేనీ ప్రశ్నించారు. హర్ముజ్ లో శత్రువుల దురాగతాలను ఇరాన్ అంతమొందిస్తుందని స్పష్టం చేశారు. అటు శత్రు బలగాలపై త్వరలోనే కొత్త ఆయుధంతో విరుచుకుపడతామని ఇరాన్ నేవీ కమాండర్ రేర్ అడ్మిరల్ షారం ఇరానీ హెచ్చరించారు. ఆ ఆయుధం అమెరికాని భయపెడుతుందని, గుండెపోటు కూడా తెప్పిస్తుందని వ్యాఖ్యానించారు. హర్ముజ్లో అమెరికా బలగాలు దిగ్బంధనం కొనసాగిస్తున్నప్పటికీ తమ నౌకలు కొన్ని రాకపోకలు సాగిస్తూనే ఉన్నాయని పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పెరుగుతున్న వేళ ట్రంప్ హర్ముజ్ను తెరిచేందుకు కొత్త ప్రణాళికను ప్రతిపాదించారు. ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనాన్ని అమెరికా కొనసాగిస్తుందన్న ఆయన అదే సమయంలో ఇంధన స్వేచ్ఛా ప్రవాహానికి విఘాతం కలిగించే ప్రయత్నాలకు టెహ్రాన్ మూల్యం చెల్లించుకునేలా మిత్రపక్షాలను సమన్వయం చేస్తుందన్నారు. I mean, Iran is dying to make a deal. I can only tell you that. I don't want to get into it, but they cannot be nuclear. Other than that, but their Navy's gone, their Air Force is gone. Every ounce of any form of equipment practically is gone. You know, their drone factories are about 82% down, and their missile factories are almost 90% down, and their economy is crashing. The blockade is incredible. The power of the blockade is incredible. They're not getting any money from oil. And hopefully it can be worked out very soon. అటు తమ లక్ష్యాలను పూర్తి స్థాయిలో చేరుకునేందుకు ఇరాన్పై త్వరలోనే మళ్లీ దాడులు చేసే అవకాశం ఉందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కర్జ్ తెలిపారు. తమ ఉనికికి టెహ్రాన్ ఎన్నటికీ ముప్పుగా పరిణమించకుండా చూస్తామని పేర్కొన్నారు.